హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ మటన్ కబాబ్, మటన్ చిక్కీలు అని కూడా అంటారు. వీటిని ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మటన్ ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ మటన్ని నేను ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకున్నాను. మటన్ని దాన్ని కీమా చేసి మిక్సీలో మెత్తగా చేయాలి. మటన్ని అలా చేసిన తర్వాత అందులోకి ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు, చిన్న కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అన్నీ గరం మసాలా, ధనియాల పౌడర్, తగినంత కారం తీసుకోవాలి. టేస్ట్కి సరిపడు ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అంటే మొక్కజొన్న పిండి లేదా శనగపిండి అయినా కూడా తీసుకోవచ్చు. మొత్తం కలుపుకోవాలి. కొంచెం అలా కలిపిన తర్వాత దానికి సరిపడా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని మొత్తం కలుపుకోవాలి. అలా ముద్దగా చేసి పెట్టాలి. చేతికి కొంచెం నూనె తీసుకొని వాటిని బిస్కెట్ సైజులో చేసుకోవాలి. రౌండ్గా లేదా మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అనమాట. షేప్స్ ఇలా రౌండ్గా చేసి అన్నీ అలా చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె తీసుకోవాలి. ఫ్రైకి సరిపడు అలా ప్యాన్ మీద తీసుకొని తర్వాత ఒక్కొక్కటి చిన్నగా వేసుకోవాలి. హైలో పెట్టకుండా మంట కొంచెం సిమ్లో పెట్టేసి చిన్నగా అవి ఫ్రై చేయాలి అన్నమాట. అలా మొత్తం ఒకటి తీసుకొని ఇలా మటన్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం రెండు వైపులా ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి ఇలా తీసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మటన్ కబాబు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈజీగా సింపుల్గా రెసిపీ అన్నమాట. నచ్చితే ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి, చాలా చక్కగా ఫ్రై అయ్యాయి. అంతేనండి, మటన్ కబాబ్.